సిరి ఎలాగైనా వాళ్ళ అన్నయ్య వదిన్ని కలపాలని, అన్నయ్య చేత వదినకు టిఫిన్ తినిపించాలని చేతికి గోరింటాకు పెట్టేస్తుంది. ఆ తర్వాత ఇక సీతని రామలక్ష్మికి భోజనం తినిపించమని అంటే టిఫిన్ తినిపించమని బలవంతం చేస్తుంది. దాంతో ఇక వేరే ఆప్షన్ లేక సీత రామకు చక్కగా నోట్లో ఫుడ్ తినిపిస్తాడు. అయితే రామకి కొద్దిగా సిగ్గుగా అనిపిస్తుంది గానీ, సీతకు మాత్రం తన ప్రేమ మళ్ళీ తిరగదోడినట్టే అనిపిస్తుంది. ఎందుకనంటే తను ప్రేమించిన అమ్మాయి తన పక్కన తన భార్య స్థానంలో ఉంటే ఏ అబ్బాయికైనా సరే అదొక అదొక స్పెషల్ మూమెంట్. కానీ పాపం సీతకి ఒక రకంగా చెప్పాలి అంటే అటు బాధపడాలా, ఇటు ఆనందపడాలో తెలియని పరిస్థితుల్లో ఉంటాడు. మొత్తానికైతే మాత్రం ఈ చిన్న చిన్న జ్ఞాపకాలనైతే మాత్రం చాలా ఎక్కువగా ఆస్వాదిస్తుంటాడు. ఇక ఆ తర్వాత శ్రీలత ఎలాగైనా సరే వీళ్ళిద్దరికీ పెళ్లి కాలేదు అని చెప్పేసి బయట పెట్టడం కోసం సీతాకాంత్ వాళ్ళ అమ్మగారి నగలు తీసుకొచ్చి రామలక్ష్మికి ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. రామలక్ష్మి ఈ నగల్ని నేను వేసుకోకూడదు అని చెప్పడంతో అక్కడ ఒక్కసారిగా అనుమానం మొదలవుతుంది. కానీ సీత మాత్రం రామలక్ష్మిని ఎలాగైనా సరే కవర్ చేయాలని అనుకుంటాడు. కానీ ఇక్కడ రామలక్ష్మిని శ్రీలత నిలదీస్తుంది. ఎందుకని అలా అంటున్నావు? అర్హత లేదు, ఇంకా ఏదేదో లేదు అని ఎందుకు మాట్లాడుతున్నావు అంటూ ప్రశ్నిస్తే, అదేం లేదమ్మా తను ఊరికే అలా అంటోందని చెప్పి సీత ఆ నగలను వేసుకోమని సైగ చేస్తాడు. దాంతో వేరే ఆప్షన్ లేక రామలక్ష్మి ఆ నగలు వేయించుకోవడానికి సిద్ధపడుతుంది. ఇక ఆ నగలు వేస్తున్న సమయంలో సీతకి ఎంత ఆనందం వస్తుందంటే తన కన్న తల్లి నగలు తనకి ఎంతో ఇష్టమైన తన కట్టుకున్న భార్య వేసుకుంది అంటే అది నెక్స్ట్ లెవెల్ ఆనందం. అందుకే సీత ఆ నగలను చూసి మురిసిపోతుంటాడు. ఆ తర్వాత తన మనసు చాలా డిస్టర్బ్ అవుతుంది. నేను తనని పెళ్లి చేసుకున్నానే కానీ తను నా భార్య కాదు. తను నా భార్యగా నటిస్తోంది కానీ తనకి నాతో జీవితం పంచుకోవాలని లేదు. కానీ తెలియకుండానే నాకు తన మీద ఇష్టం పెరిగిపోతుంది. ఏం చేయాలో అర్థం కావటం లేదు అనుకునే లోపు రామలక్ష్మి అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చి ఏంటి సార్ ఆలోచిస్తున్నారంటే ఈలోపు రామలక్ష్మి మెడలో తన తల్లి నగలు చూసి సీతాకాంత్ మురిసిపోతాడు. ఇక ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతాడు. ఏమీ లేదు పద మనం తయారయ్యి గుడికి వెళ్ళి ధనాసిరిల పెళ్లి చేద్దాం అని అంటాడు.